సో ఇక్కడ మినిస్టర్ పదవి వస్తే తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధంగా ఉన్నాడు ఈయన. కానీ ఆ మినిస్టర్ పదవి వచ్చేదా లేదా అనేది ఇక తెలియదా. ఇక ఖైరతాబాద్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏమంటున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, ఇక జనవరి తర్వాతే. ఇక ఏది ఆలోచించినా జనవరి తర్వాతే ఉండబోతున్నాయి ఏ ఎలక్షన్ అయినా కానీ. జెడ్పీటీసీ ఎంపీటీసీ కావచ్చు లేదా జిహెచ్ఎంసీ కావచ్చు, ఏదైనా జనవరి తర్వాతే ఉంటుంది. మీరు 300కు పెడతారా 150కి పెడతారా తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక జనవరి తర్వాత ఫిబ్రవరిలోనే ఎప్పుడో ఎన్నికలు పోతాయి. మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత జిహెచ్ఎంసీ పెడతారా, జిహెచ్ఎంసీ పెట్టిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారా అనేది చూడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టిన తర్వాతే జిహెచ్ఎంసీ పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో మంచి పట్టుందని తెలుస్తుంది కాబట్టి, సో ఇదే దీంట్లో జిహెచ్ఎంసీ జెడ్పీటీసీకి ఎంపీటీసీకి వెళ్ళాలనుకుంటారు. పోటీ చేయడంతో తనకు కొత్తేమీ కాదని మరోవైపు ఓ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఇలా అనేక సందర్భాల్లో దానం చేస్తున్న కామెంట్లతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమని, ఖైరతాబాద్కు బై ఎలక్షన్ తప్పదన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన దానం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. తను రాజీనామా చేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఉప ఎన్నిక, రాజకీయ భవిష్యత్తు పైన అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో తనిప్పుడు రాజీనామా చేస్తే కాంగ్రెస్కు సానుకూలత ఉన్న పరిస్థితుల్లో సులభంగా విజయం సాధిస్తానన్న యోచనలో దానం నాగేంద్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన రాజీనామా చేయకపోవడంతో ఆ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేల అనార్థ పిటిషన్పై స్పీకర్ తీర్పు నేపథ్యంలో దానం కూడా స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉందని, ఆయన వివరణ ఇస్తే తప్పకుండా ఇరుకున పడతారన్న టాక్ వినిపిస్తుంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడంతో దానం నాగేంద్ర పైన అనర్హత వేటు తప్పదని టాక్ వినిపిస్తుంది. దీంతో తను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తేనే రాజకీయంగా కలిసి వస్తుందన్న అంచనాల్లో ఆయన ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నేను కాంగ్రెస్లోనే ఉన్నా దానం నాగేంద్ర నిన్న మీడియాతో